అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ పే స్కేల్స్ లెక్కలైతే ఒకసారి చూద్దామండి. ఈ ఫిట్మెంట్ కానీ వస్తే ఈ ఫిట్మెంట్ ప్రకారంగా వచ్చే జీతాలకి సంబంధించి ఒక క్యాల్కులేషన్ అయితే చూద్దాం. సో పీఆర్సీ అనేది ఈ 2024లోనే అంటే మరొక నెలలోనే రావాలండి. సో యాక్చువల్గా అయితే జూలై 2023 నుంచి కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలి. ఇప్పటి వరకు పీఆర్సీని ఏర్పరచలేదు. సో కాబట్టి ఏపీ పీఆర్సీ 2024 టార్గెట్గా పెట్టుకున్నట్లయితే మరొక నెలలోనే అంటే డిసెంబర్ నెలలోగానే పీఆర్సీ అట్లీస్ట్ పీఆర్సీ కమిషన్ అయితే వేయాల్సి అయితే ఉందండి. సో కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు అయితే తీసుకోవాల్సి అయితే ఉందండి. పీఆర్సీ కమిటీని ఎంత తొందరగా వేస్తే ఉద్యోగులకి అంత మేలు అయితే జరుగుతుందండి. సో తద్వారా వీరందరూ కూడా జీతాలు అయితే నష్టపోతున్నారు కాబట్టి ఆ జీతాలకు సంబంధించి నష్టం వాటిల్లకుండా ఈలోగా ఐఆర్ని అయితే ప్రవేశపెట్టాల్సిన టైం అయితే వచ్చేసిందండి. సో కాబట్టి ఐఆర్ అయితే ప్రవేశపెట్టాలి. అది కూడా 23% తగ్గకుండా ఐఆర్ని అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి కొత్త పీఆర్సీని అమలు చేస్తే డిఆర్ బేసిక్లో మెర్జ్ అయితే అవుతుందండి. సో అది ఎలా మెర్జ్ అవుతుంది తెలుసుకుందాం. సో 12వ పీఆర్సీ ఎప్పుడు అమలు చేసినప్పటికీ జూలై 2023 నాటికి డిఆర్ ఎంతైతే ఉంటుందో అంత శాతాన్ని కూడా బేసిక్లో మెర్జ్ చేస్తారు. జనవరి 2023 డిఏతో కలిపి ప్రభుత్వ ఉద్యోగులకు 30.03% డిఏ అయితే ఉందండి. సో జూలై డిఏ అనేది 2023 జూలై డిఏ అనేది రీసెంట్గా 3.64%ని ఇవ్వడం జరిగింది. సో కాబట్టి జూలై 2023 నాటికి డిఎన్ క్యాలిక్యులేట్ చేస్తే 33.67% అయితే ఉందండి. సో 2023 నాటికి అయితే ఇప్పుడు 12వ పీఆర్సీని అమలు చేస్తే బేసిక్ ఎంత పెరుగుతుంది అంటే పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం. 11వ పీఆర్సీ ఒక రివర్స్ పీఆర్సీ. గత ప్రభుత్వం ఈ పీఆర్సీకి సంబంధించి చాలా అన్యాయం చేసిందని చెప్పేసి ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. అయితే దీన్ని రివర్స్ పీఆర్సీగా కూడా ట్రీట్ చేయడం జరిగింది. సో 11వ పీఆర్సీలో చాలా నష్టపోవడం కూడా జరిగిందండి. అయితే 11వ పీఆర్సీలో మనకి 23% ఫిట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఒక 30% ఫిట్మెంట్ ఇస్తారని భావించినట్లయితే 2023 నాటికి డిఏ అనేది సుమారుగా 33.67% ఉంది కదండి. దానికి ఫిట్మెంట్ అనేది 30% యాడ్ చేసి మొత్తం 63.67% అయితే అవుతుంది. కాబట్టి ఇదంతా బేసిక్కి కలుపుతారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగి బేసిక్ పే అనేది 40,000 రూపాయలు అనుకున్నట్లయితే దానికి ఈ పెరిగిన అమౌంట్ చూసుకున్నట్లయితే 63.67% యాడ్ చేసినట్లయితే పెరుగుదల అనేది 40,000 జీతం ఉన్న వారికి 25,468 రూపాయలు అయితే పెరుగుతుందండి. సో వారి యొక్క బేసిక్ పే వచ్చేసి 40,000 కాబట్టి వారి యొక్క కొత్త జీతం అయితే 65,468 రూపాయలు అయితే అవుతుందండి. సో ఈ విధంగా కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేస్తే జీతాలు అయితే భారీగా పెరుగుతాయి. సో కాబట్టి ప్రభుత్వం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పీఆర్సీకి సంబంధించి చర్యలు తీసుకోవాలి, ఐఆర్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్ బకాయిలు 25,000 కోట్ల వరకు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.